హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడికి రెడీ అయ్యి బయలుదేరుతున్నారు అనుకుంటున్నారు కదా, అదేనండి. గోవా టూర్ ప్లాన్ చేసాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము. మొత్తానికి ఇప్పుడు కుదిరింది టైం. స్టార్ట్ అయ్యాము, రెడీ అయ్యి బయలుదేరాము. ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత పక్కనే ఒక మక్కబుట్టల చేను ఉంది. అక్కడికి వెళ్ళి మా పిల్లలు అయితే బేబీ కార్న్ తెచ్చుకొని ఒకటే అల్లరి చేస్తూ తింటున్నారు. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అయితే ఛాయ్ కోసం ఒక దగ్గర ఆపుకున్నాము. ఆఫ్టర్ టీ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయినామంటే మార్నింగ్ గోవాలో అయితే వీడియో రికార్డ్ చేశాను. మొత్తానికైతే గోవాలో బీచ్కి స్టార్ట్ అయ్యి బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో అయితే ఫారినర్స్ ఫుల్ ఎంజాయ్గా చేస్తారు. హోలీ పండుగ సెలబ్రేషన్ ఉంది కాబట్టి మన కొద్ది వాళ్ళైతే హోలీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గోవా వీధిలో అయితే అటు చూస్తూ ఇటు చూస్తూ మెల్లగా అయితే వెళ్తున్నాము. పక్కనే కళింగట్ బీచ్ ఉన్నది. మీరు గుర్తుపట్టారా వీధులను? మీలో ఎంతమంది గోవా వచ్చారు? గోవా వచ్చిన వాళ్ళు అయితే ఈ వీధులను గుర్తుపడతారు, ఎక్కడున్నాయి ఇక్కడ ఇదేందని. గోవా స్పెషాలిటీ ఏంటంటే మనకు గోవాలో మందు అయితే చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. దానికోసమే మనం తెలుగు వాళ్ళు అయితే చాలామంది గోవాకి వెళ్ళాలని అనుకుంటారు. దాంతో బీచ్లో ఎంజాయ్ చేసే వాళ్ళకైతే గోవా ఒక మంచి ప్లేస్ అనుకోవాలి మనము. ఈ గోవాలో నెంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి. ఆ బీచ్లో ఎంజాయ్ చేసుకుంటూ డ్రింక్ చేసే వాళ్ళు అయితే డ్రింక్ని ఎంజాయ్ చేస్తారు. బీచ్లో ఎంజాయ్ చేసే వాళ్ళు బీచ్లో ఎంజాయ్ చేస్తారు. గోవా స్పెషాలిటీ రెండు బాగా ఉన్నాయి. హోటల్ నుంచి బీచ్కి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళే దారిలో చిన్నపిల్లలకు సంబంధించిన షాపులు చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అదొకటి ఇదొకటి పిండని ఏదో ఒక షాప్ చూపిస్తున్నారు. ఒక్కొక్క షాప్ తిరుగుకుంటూ పోయే వరకు ఇక్కడనే దారిలోనే ఒక 2 hours ఇక్కడనే టైం జరిగిపోయింది. మొత్తానికి షాపింగ్ చేస్తూ నడుచుకుంటూ కొద్దిగా వీధులను ఎంజాయ్ చేస్తూ బీచ్కి అయితే వెళ్తున్నాము. మా రూమ్ నుంచి కళింగట్ బీచ్ అయితే ఒక కిలోమీటర్న్నర ఉంది. బీచ్కి వెహికల్లో వచ్చే వారికి అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది. ఇది బీచ్ పక్కనే. అక్కడ కార్ పెట్టేసి మనం బీచ్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నెంబర్ ఆఫ్ షాపులు ఉన్నాయి మనకు వెళ్ళే దారిలో అయితే. ఏదో గోవాకి వచ్చిన వారు ఎవరైనా సరే గోవా టీ షర్ట్ వేసుకోవాలని అనుకుంటారు. మా పిల్లలు అయితే అదే కావాలని గోవా టీ షర్ట్ ఇప్పించుకున్నారు. మొత్తానికైతే మేము కళింగట్ బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, ఇది బీచ్. చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు ఒకటే రష్. చాలా పెద్ద ఉంది బీచ్ మాత్రం. మొత్తం ఇసుకతో నిండిపోయి ఉంది. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనం ఏంటంటే బీచ్లోకి రాగానే మనం ఫస్ట్ ఎంజాయ్ చేసి ఇసుకలో చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా పిల్లలు అదే చేస్తారు. ఇక్కడ ఇసుకలో ఎంజాయ్ చేసుకుంటూ కొద్దిసేపు ఇక్కడ ఫొటోస్ పోజ్ ఇస్తున్నారు. ఫస్ట్ టైం మనం ఇసుకలో నడుస్తుంటే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు నడవం కాబట్టి ఇసుకలో ఇక్కడ బీచ్ తీర ప్రాంతంలో ఇసుక ఏవే ఉంటుంది కాబట్టి ఆ ఇసుకలో నడవలేకపోతుంటాం మనము. అదొక అనుభూతిని ఇస్తుంది అనుకుని మనకు. ఇక్కడ పబ్లిక్ చూడండి ఎంత ఎక్కువ ఉంది. అసలు ఫుల్ పబ్లిక్ ఉంది. ఎవరు పట్టించుకోరు అనుకోండి. ఎవరు ఎంజాయ్ వాళ్ళదే. మా పిల్లలు వాటర్లో వాళ్ళ మమ్మీతో ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలలో వెనకకు ముందుకు వస్తూ ఉంటే వాటితో పాటు వెనక్కి ముందుకి రన్నింగ్ చేసుకుంటూ కూర్చొని వాటర్లో ఇసుకలో ఏదో ఒకటి రాసుకుంటూ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. ఒక అనుభూతిని అయితే తీసుకున్నారు. నేను కూడా బీచ్లో ఒక 1 hour పాటు లోపలికి వెళ్ళి ఆడుకొని వచ్చి ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. చిన్న పాప అయితే ఇసుకలో ఒకటి ఆడుకుంటుంది, ఏమేమో చేస్తుంది.
ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్‌కి. మా పాప ఇక్కడ రోబో డ్యాన్స్ చేస్తున్నది. డే టైమ్ బీచ్‌లో ఎంజాయ్ చేసి రూమ్‌కి వచ్చేసాము. తర్వాత నైట్ టైం కూడా మళ్ళీ బీచ్‌కి వెళ్ళి డిన్నర్ ప్లానింగ్ చేసాము. మొత్తానికి మరలా బీచ్‌కి బయలుదేరాము. గోవా వీధుల్లో నడుచుకుంటూ అటు ఇటు టైంపాస్ చేస్తూ, షాపింగ్ చేస్తూ మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్‌లో నైట్ విజన్ అయితే చాలా బాగుంటుంది. గోవా వీధుల్లో షాపింగ్ చేస్తూ అవి ఇవి చూసుకుంటూ బయలుదేరే వరకు ఫుల్ టైంపాస్ అవుతుంది. మొత్తానికి మేము బీచ్లోకి ఎంటర్ అయిపోయాము డిన్నర్ కోసం. బీచ్లో డిన్నర్ ఏది అనుకుంటున్నారా? బీచ్లో కూడా హోటల్స్ ఉంటాయి. నైట్ టైం డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్సింగ్ చాలా బాగుంటుంది. డ్యాన్సింగ్ చేస్తూ డిన్నర్ చేస్తూ టైం అయితే చాలా స్పెండ్ చేస్తారు ఇక్కడ. నైట్ టైం ఈ బీచ్లో ఈ కలర్ఫుల్ లైటింగ్ చూస్తే మనకు చాలా అనుభూతిని అయితే ఇస్తుంది. ఇసుకలో కూర్చొని మనం ఆ లైటింగ్ మధ్యలో కూర్చొని డిన్నర్ చేస్తూ టైంపాస్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఫస్ట్ టైం గోవాకి వచ్చేవారు అయితే నైట్ టైం బీచ్లో డిన్నర్ ప్లానింగ్ అయితే చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఈ కలర్ లైటింగ్స్లో. ఈ లైటింగ్స్ వల్ల ఫోటో షూటింగ్స్, వీడియో రికార్డింగ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. కలర్ఫుల్ విజన్ అనుకోండి ఇది. క్లబ్ డ్యాన్సింగ్ కూడా ఉంటుంది. మనం ఎవరైనా పోయి చేయొచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు చేయొచ్చు. కాకపోతే టైం లాస్ట్ 10 వరకు ఉంటుంది. 10 వరకు ఎవరు ఏమన్నారు మనల్ని. ఈ ఇసుకలో మనకు ఫోటో షూట్ కోసం ఒకటైతే డెకరేషన్ చేశారు దిల్‌షేప్‌లో. అది చూస్తే ఎవరైనా అక్కడ పోయి ఫోటో దిగాల్సిందే, అంత బాగా ఉంది అసలు. మంచి డే టైం వాటర్‌లో మనకు టైం తెలియదు. వాటర్‌లో ఆడుతూ ఉంటే ఎంతసేపైనా ఆడుతుంటాం. అలాగే నైట్ టైం కూడా మన బీచ్‌లో ఈ డెకరేషన్‌లో కూడా టైం తెలవలేదు అసలు. మేము 7కి వెళ్ళామంటే నైట్ 10 అయినా కూడా మాకు టైం తెలవలేదు. మేము కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు 11 అయిపోయింది. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఫుల్ టైం పాస్, ఫుల్ ఎంజాయ్ అయితే అయింది. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 మార్నింగ్లో మేము సముద్రంలోకి వెళ్ళాము. కొన్ని ప్లేసెస్ చూడొచ్చని. అక్కడ మధ్యలో డాల్ఫిన్స్ ఉన్నాయని కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చి మేము టికెట్ తీసుకుంటున్నాము. ఈ పక్కన షాపింగ్ ఉంది కాబట్టి షాపింగ్ కూడా చేసుకుంటున్నాము. బోట్లోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అందరూ గ్యాదర్ అయిన తర్వాత 1 బై 1 పంపిస్తారంట. బోట్లోకి ఎక్కేసాము. మెల్లగా స్టార్ట్ అవుతుంది. సముద్రం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 4 ప్లేసెస్ ఏమో చూపిస్తామన్నారు. వాటితో పాటు మధ్యలో ఒక డాల్ఫిన్స్ ఉంటాయంట. డాల్ఫిన్స్ కూడా చూపిస్తామన్నారు. బస్ స్టాండ్లో బస్సులు ఇలా వచ్చి ఆగుతాయి. ఇక్కడ కూడా బోటు ఆగే ప్రదేశం ఇది. ఎన్ని బోట్లు ఆగి ఉన్నాయి చూడండి. టూరిస్టులు లోపలికి వెళ్ళడానికి
బోట్ ప్రయాణం కూడా కంప్లీట్ చేసుకున్నాము సముద్రంలో. మా పిల్లలు సముద్రంలో ఫస్ట్ టైం బోట్ జర్నీ చేస్తున్నారు. భయపడతారు అనుకున్నాను కానీ భయపడలేరు. జర్నీ అయితే ఎంతో ఎగ్జైట్మెంట్గా అనుభూతిని ఎంజాయ్ చేశారు. हेलो, ये जिमी अग्रवाल का बंगला है। जिमी अग्रवाल वो डायमंड कंपनी का मालिक, 80 करोड़ का बंगला है ये। वो हसीना मांझे की पिक्चर का शूटिंग हुआ था बंगले में, गोविंदा और संजय का। बंगले के ऊपर दिखता है व्हाइट वाला चर्च है गोवा का, सेंट लॉरेंस चर्च। ఇక్కడ మన గుట్ట పైన కనిపించే బంగ్లా ఒక టూరిస్ట్ ప్లేస్ అంట. ఇక్కడ మనకు ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది గోవా సెంట్రల్ జైల్ అంట. ఇక్కడ సముద్రం కింది భాగంలో జైలు ఉంటుందంట. మొత్తానికి చాలా లోపలికైతే వచ్చేసాము సముద్రం లోపలికి. ఇక్కడ కనిపించేది మూడో ప్లేస్ అంటే ఇది లైట్ హౌస్ అంట. అక్కడ ఒక పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ పైన లైట్ ఉంటుందంట సిగ్నల్ కోసం. ఒక 5 కిలోమీటర్ల లోపలికైతే వచ్చేసాం సముద్రం లోపలికి. ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయని అంటున్నారు. ఇక్కడ వేరే బోట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డాల్ఫిన్స్ని చూడడానికి. మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. డాల్ఫిన్స్ ఎప్పుడు కనిపిస్తుంది కెమెరాలో రికార్డ్ చేద్దామని అందరు ఫోన్లో ఓపెన్ చేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నారు. మొత్తానికి ఆల్ ప్లేసెస్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయ్యాము. సముద్ర తీర ప్రాంతానికి వచ్చేసేసాము. సముద్ర తీర ప్రాంతంలో బోట్లు చూడండి. ఈ బోట్లు ఆగి ఉండడం వల్ల ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. డే 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. దీంతో డే 3 మార్నింగ్ వేరే బీచ్కి అయితే వెళ్ళాము. మరొకసారి బీచ్లో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. సముద్రంలో బకెట్లతో నీళ్ళు తీసేయగలుగుతామా? మా పిల్లలు సముద్రంలో వాటర్ తీసుకుంటూ అందులో పోస్తూ ఎంతో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మొత్తానికి డే 3 కూడా కంప్లీట్ చేసుకున్నాము. డే 4 మార్నింగ్ మరొక బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ సాయంత్రం వరకు
ఉన్నాము. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఓన్లీ ఫొటోస్ వీడియో రికార్డింగ్ కోసమే కేటాయించుకున్నాము. సాయంత్రం వరకు ఓన్లీ ఫొటోస్ వీడియో రికార్డ్ తీసుకుంటూ సాయంత్రం వరకు ఇక్కడనే టైం పాస్ చేసాము. ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ గోవా టూర్. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ Come share my pillow and rain, rain, go away.